చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ వరకు కూడా ఎంతూజియాజము ప్రేక్షకులు చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో చూసేది. కాన్సెప్ట్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. అది మన మూవీ హైలైట్స్ అంటే ఫ్యామిలీతో చూసేవి ఒకటేంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఒక మదర్ ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద పిల్లలు ఇవాళ రేపు జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి అయినా అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట అనేది వినటము, అది దాని మీద కట్టుబడి ఉండటము, అండ్ అట్ ద సేమ్ టైం గోల్ రిలేటెడ్గా ఉన్నాడు అతను. ఏ విధంగా డీవియేట్ అవ్వకుండా ప్లాన్ ఏ అంటే ఆ ఏలోనే ఉండటం అట్లా ఉందన్నమాట. సో మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీతో చూడడము చాలా బాగుంది. మంచి కోసం పనిచేయడం చాలా బాగుంది. నాకు హీరోయిన్ రోల్ సాఫ్ట్ రోల్ అండ్ బాగుంది. తను కూడా చాలా బాగుంది. సూర్య గారి డైరెక్షన్ అసలు సూర్య గారి ఆయన విలన్ క్యారెక్టర్ అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. విలన్ అంటే అట్లా ఒకలాగా కూడా లేదు. మళ్ళీ ఎంజాయ్ చేసాం అందరం. ఆ విలన్ క్యారెక్టర్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్ అండి, సూపర్ డూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ. రేటింగ్ 10కి 9 వేసుకొని. మూవీ చక్కగా విజయ్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ మ్యూజిషియన్, సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. ఈవెన్ పాటలు కూడా ఏదో మధ్యలో సడన్గా వచ్చి పాట పెట్టేసి అట్లా కాకుండా ఇట్స్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఇది మూవీ ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫైట్స్ కానీ యాక్షన్ కానీ వివేక్ గారి స్టోరీ లైన్ ఇట్స్ వెరీ న్యూ, వెరీ రిఫ్రెషింగ్గా ఉంది. వెరీ నైస్. ఎవరి డామినేషన్ ఏం లేదండి, ఎందుకంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇట్స్ లైక్ బియాండ్ వర్డ్స్. సో ఆయనకి ఈక్వల్గా టగ్ ఆఫ్ వార్లానే నాని కూడా చేశారు. డెఫినెట్లీ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే అట్రాక్టివ్గా ఉందండి. చూసే ఆడియన్స్కి ఎక్కడ వాళ్ళు ఫైట్ చూస్తున్నట్టు లేకపోతే ఒక విలన్ని చూస్తున్న ఫీలింగ్ రాదు. ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంది, హీరోతో తగ్గ పర్ఫార్మెన్స్ ఉంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి, రిఫ్రెషింగ్గా ఉంది. ఎందుకంటే ఏదో అక్కడ మ్యూజిక్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టు కాకుండా విజయ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో మనకి ఎక్కడ మనం అంటే సీక్వెన్స్లో వెళ్ళిపోతాం, మూవీలోకి వెళ్ళి తీసుకెళ్ళాల్సిన మ్యూజిక్కే ఉంది. ఇట్ ఇస్ డైరెక్షన్ చాలా బాగుందండి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. వివేక్ గారు అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎస్, అది కూడా మాస్ కూడా మంచి ఎంటర్టైనింగ్గానే ఉందండి. ఏదో ఫ్యామిలీతో కూర్చొని చూడలేము ఈ మాస్, లేకపోతే పిల్లలతో కూర్చొని చూడలేము అన్నట్టు లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, బాగుంది. సాయి కుమార్ గారికి కూడా నాకు అదే అనిపించింది. చాలా రోజుల తర్వాత మేబీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ ఇచ్చి చాలా బ్యాలెన్స్డ్గా ఆయన్ని చూపెట్టారు. ఆయనలో ఉన్న వర్త్ అంతా తీసుకొచ్చారు మూవీలో. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. 9/10 అండి. నాని మూవీలో స్క్రీన్ని చూడగానే మీకు ఎట్లా అనిపించింది? ఆ బీజిఎంతో చాలా బాగుంది. మీ అబ్బాయి లాగా అనిపించారా? ఓకే, చాలా బాగుంది. సో సూర్య యాక్టింగ్ ఎలా ఉంది మూవీలో? హైలైట్స్ అంటే ఏం చెప్తారమ్మా? హైలైట్స్ అంటే హీరో యాక్షన్ బాగుంది, విలన్ది బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది. హీరోయిన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా బాగుంది. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అంటున్నారు. సో మదర్స్ అందరికి బాగా కనెక్ట్ అయిపోతా. ఓకే, థ్యాంక్ యూ. కాదు, శనివారం అన్నారు, గురువారం వచ్చేసినారు. అదే మీరు వచ్చారని మేము వచ్చినాం. సో బాక్స్ ఆఫీస్కి గురువారం సినిమా రావడం జరిగింది. టైటిల్ మటుకు శనివారం అని వచ్చింది. సో ఓవరాల్గా మూవీ అండి, ఒక ఊరిలో కానీ ఒక వ్యక్తికి కానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా? టైం పట్టిందా? లేకపోతే నాని యొక్క కోపాన్ని అదుపులో తేవడం కోసం ఆ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఓపిక పట్టారా? లేకపోతే మురళీకృష్ణ అండ్ మన ఎస్జే సూర్య గారి యొక్క కోపానికి సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్. ఓవరాల్గా ఇదండి. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి పెద్దగా లేదు. ఎందుకంటే ఎట్లా రాయడం జరిగింది అని అంటే హీరో బేస్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది. ఆశీష్ విద్యార్థి, మురళీకృష్ణ, దాని తర్వాత వచ్చేసి ఈయన మన ఎస్జే సూర్య, నాని, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ బేస్లో రాయడం జరిగిందండి. చాలా మంది దసరా కంపేర్ చేస్తున్నారు. దసరా అయిపోయిందండి, సో దసరా కంటే మూవీ బాగానే ఉంది ఇది. బట్ మూవీలో బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా? ఫైట్ సీన్లో రోపు కట్టుకున్న రోపు తెల్లగైపోతుంది. యాక్చువల్ నల్లగా ఉంటుంది రోపు, అది ఆయన కట్టుకునే లోపు తెల్లగైపోతుంది.
అండ్ అదే రోప్ కాలుతుంది, ఫైట్ సీన్ అంతా కాలుతుంది, అది 5 నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది, అయినా కాలకుండా ఉంటుంది. సో అది న్యాచురల్గా యాక్ట్ చేసింది, నాని కంటే సూపర్గా యాక్ట్ చేసింది రోప్, ఆ కట్టుకున్న రోప్ సినిమా దట్ ఈస్. అండ్ ఇందాక అడుగుతా ఉన్నారు, సో నాని యాక్షన్ సైలెంట్గా ఉంది, అండ్ సూర్య యాక్షన్ వైలెంట్గా ఉంది, మురళీకృష్ణ యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఓవరాల్గా బాక్స్ ఆఫీస్కు వచ్చే వీక్ వరకు ఏది సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ సినిమా తప్ప చూడడం లేదు, ఆప్షన్ లేదు, మీకు అర్థమైందా? దట్స్ ఇట్. హిట్, దోమలగొట్ట హిట్ కాదు, సూపర్ హిట్, అర్థమైందా? ఓకే. సరిపోలే శనివారం మూవీ ఇప్పుడే చూసానండి. 2 గుడ్ అంటే 2 గుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నానిగారి మన ఎంట్రీ సీన్ అయితేంది అండ్ ఇంటర్వెల్ సీన్ అయితేంది, ప్రతి ఒక్క సీను గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి. ఎంట్రీ సీను, మన ఇంటర్వెల్ సీను, సో చాలా అంటే చాలా బాగా చెప్పొచ్చు. అండ్ డైరెక్టర్ బై మన ఆత్రేయ గారి గురించి చెప్పొచ్చు. మన చాలా అంటే డైరెక్టర్ గారు ఎంత నీట్గా రాసుకున్నాడో అంత విజువల్ మనకు నానిగారు యాక్ట్ చేసి చూపించిండు. సో ఓవరాల్గా ఏంటంటే మన మూవీలో బీజిఎం అయితేంది, సాంగ్స్ అయితేంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మదర్ క్యారెక్టర్ కొంచెం బాగా సెట్ అయిందని చెప్పొచ్చు మూవీలో. అండ్ మన ఏంటో ఒక ఛత్రపతి మదర్ క్యారెక్టర్, మన పుష్పలో మదర్ క్యారెక్టర్, సో ఆ రేంజ్లో కొంచెం రీచ్ అయింది. మదర్ క్యారెక్టర్ బాగా సెంటిమెంట్ సూట్ అయిందని చెప్పొచ్చు. అండ్ కొంచెం నానిగారిది ఏంటంటే, నానిగారి రోల్ కంటే మన ఎస్ఎస్ సూర్య గారిది కొంచెం డామినేషన్ చేసిందని చెప్పొచ్చు మూవీలో. కొంచెం నానిగారి క్యారెక్టర్ అయితే ఓకే, తన జస్టిఫైడ్ చేసిండు తన రోల్కి, కాకపోతే ఎస్ఎస్ సూర్య గారు తన రోలు కొంచెం ఎక్కువ డామినేషన్ చేసిందని చెప్పొచ్చు మన మూవీలో. ఓవరాల్ అయితే మూవీ అంటే చాలా బాగుంది. నేను నానిగారి మూవీకి ఓవరాల్గా ఒక 4 పాయింట్ ఇస్తానండి. బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎంట్రీ సీన్ అయితే, మన ఇంటర్వెల్ సీన్ అయితే, ప్రతి ఒక్క బీజిఎం మన గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి. చాలా అంటే బాగుంది. సరిపోదా శనివారం మూవీ ఎక్సలెంట్. అంటే మనకు ఒక కొత్త కాన్సెప్ట్ చూసినట్టు అనిపిస్తుంది. ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది కాన్సెప్ట్, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. అది మనకు ఒక మాస్ ఎలిమెంట్స్, అంటే ఒక దసరా తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్ సరిపోదా శనివారం మూవీలో మనం చూస్తాం. ఎందుకంటే ఒక నేషనల్ స్టార్ నానియే మనకు ఒక ఫైట్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక పక్కన నేచురల్గా కనిపిస్తాడు, ఒక పక్క మాసివ్ నేషనల్ స్టార్ నానిగా కనిపిస్తాడు. స్టోరీ పరంగా చూసుకుంటే మనకు ఒక శనివారం మాత్రం కొట్టాలనేది కాన్సెప్ట్. అంటే ఒక మదర్ ప్రామిస్ వల్ల ఒక శనివారం మాత్రం కొట్టడం అనేది ఒక కాన్సెప్ట్గా మనకి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఉంటుంది. ఒక జనాల్లో ఒక ధైర్యం తెప్పించాలి, జనాల్లో ఒక నేను అండగా ఉన్నాను ఒక అన్నట్టుగా నేచురల్ స్టార్ నాని మనకి బాగా రివీల్ చేస్తారు. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం వస్తే ఒక నేచురల్ స్టార్ నాని మనకు ముందున్నట్టుగా స్టోరీ ఉంటుంది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే ఒక జనాల్లో ఒక భయం లేకుండా ధైర్యంగా ఉండాలన్నట్టుగా మనకి బాగా రివీల్ చేస్తారు. లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం అది హైలైట్ బాగా. అంటే దీనిలో సూర్య గారి గురించి చెప్పాలి. సూర్య గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్, కామెడీ పరంగా చూసుకున్న ఒక మాస్ ఎలిమెంట్స్ కన్నా బాగా రివీల్ చేశారు. స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది మూవీ. మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంది. మళ్ళీ సూర్య కోసం నేను మళ్ళీ వెళ్తాను. అలాంటి సీన్లు ఉన్నాయి బాయ్, ఎక్సలెంట్. వివేక్ ఆత్రేయ కూడా ఎక్సలెంట్ తీసేశారు. మామూలుగా లేదు బాయ్ సినిమా అయితే. మనం అనుకున్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. కానీ శనివారం అనుకుంటే సినిమా చూస్తే తెలిసింది శనివారం కాదు, ఈరోజు గురువారం అని వచ్చిందని. చాలా మంది లాగ్ ఉంది, కొంచెం లాగ్ అనిపించింది భయ. కానీ సినిమా మటుకు బాగుంది. బోరింగ్ అనేది ఏది ఉండదు. హీరోయిన్ సీన్స్ అయితే కొన్ని తక్కువ ఉంటాయి. మనం అంటుకో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఒకటిగా లేదు భయ, కానీ ఏదో పోలో వెళ్తూ ఉంటుంది. అది కూడా ఒక సాంగ్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసం అయితే ఒక్క సాంగ్ కూడా లేదు మూవీలో. వీరేన్ ఉంది కానీ స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళ మరదలే భయ. చిన్నప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు అన్నమాట, మళ్ళీ పెద్ద తర్వాత కలుస్తారు అన్నమాట. అది స్టోరీ నార్మల్గా అనిపిస్తుంది. నీకు ఎవడో సినిమా ఒకటి కలిసిద్ది, ఇంకా 2-3 సినిమాలు కలుస్తూ ఉంటాయి, అన్ని నార్మల్గానే ఉంటుంది. కానీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నాని అన్న ఎప్పుడు ఏం తీసుకున్నా డిఫరెన్స్గానే తీస్తాడు. డిఫరెన్స్గానే ఉంది సినిమా. నాకు సినిమాలో నచ్చిందంటే ఎస్ఎస్ జే సూర్య. అమ్మ మొగుడిని చూపెట్టాడు సూర్య. అది మ్యూజియం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్సలెంట్ తీశాడు వివేక్ ఆత్రేయ అయితే. ఎక్సలెంట్ భయ. దాని గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని మించే ఉంది భయ. సరిపోదా శనివారం మూవీలో నాని గారు పెర్ఫార్మెన్స్ అనేది పీక్స్ అండి. అసలు ఎస్జే సూర్య గారు అయితే డామినేట్ చేశారు నాని గారిని. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ ఉంది సినిమాలో. నానిగారి కెరీర్లో మరో 100 కోట్ల సినిమా అని చెప్పుకోవాలి. సినిమా చాలా బాగుంది సినిమా. నేనైతే రేటింగు 5కి 4.5 ఇస్తానండి సినిమాకి. మదర్ సెంటిమెంట్, నానిగారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్. అన్నయ్య వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు. నానిగారు మళ్ళీ వస్తారు, హిట్ కొడతాడు, మళ్ళీ వెళ్తాడు. ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో హీరోయిన్కి అసలు ఇంపార్టెంట్ ఉండట్లా. ఈ సినిమాలో అయితే అసలు హీరోయిన్ బాగా చేసింది. చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆవిడ. ఇంటర్వెల్కి అండ్ క్లైమాక్స్కి అసలు అది గడగడ సౌండ్ ఏదో పెద్దది వచ్చింది. అసలు అదిరిపోయింది సినిమా మొత్తం. హైలైట్ అంటే దానికి మ్యూజిక్ కూడా ప్లస్ అయింది సినిమాకి. మూవీ బంపర్ హిట్ అండి సినిమా. నానిగారి కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు సినిమా.
చాలా బాగుంది సినిమా.